నా మతం పట్ల నా మనోభావాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంత ఈజీగా దెబ్బతినం. అంటే వేల ఏళ్ళుగా ఎన్నో ఇతర మతాల దాడుల్ని ఎదుర్కొని చివరికి ఆ మతాలను, ఆ మనుషులను, వాళ్ళ నమ్మకాలను, ఆచారాలను, అలవాట్లను తనలోకి ఇముడ్చుకొని వాళ్ళకు స్పేస్ క్రియేట్ చేసి వాళ్ళతో చేతులు కలిపి ముందు సాగిన హిందూ ధర్మం నాది. సహనం అనేది సహజంగా పుట్టుకతోటే వచ్చేది చూడు. దాన్ని చేతగాంతనం అని చాలామంది అనుకున్నా సరే దాన్ని అలాగే పట్టుకొని కాపాడుకుంటూ ముందుకు తీసుకొని వచ్చాం. సో ఇప్పుడెవడో వచ్చి హిందూ మతం మీద రాళ్ళు వేస్తే అర్జెంటుగా గాయాలు అయిపోతాయని నేనైతే నమ్మను. హిందూ ధర్మం అంత నీరసమైంది కాదు అని నా గట్టి విశ్వాసం. అందుకే చాలా గట్టిగా ఉంటాయి మనోభావాలు. కాకపోతే చెస్లో ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ యు ఆర్ అడిక్టెడ్ టు డిఫెన్స్ యూ విల్ నెవర్ విన్ ద గేమ్ అని. సహనానికి మనం ఎంతగా అడిక్ట్ అయిపోయామంటే హిందూ మెజారిటీ అయిన దేశంలో అనిహిలేట్ హిందూయిజం అని చెప్పని ఒక బోర్డు పెట్టుకొని ప్రచారం చేసుకోగలిగిన దుస్థితికి తీసుకొని వచ్చాం. దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఇంకో మతం గురించి మనం ఇలా చేయగలమా? ఇంకో దారుణమైన విషయం ఏంటంటే నా అభిమాన నటుడు, సామాజిక స్పృహ కొద్దో గొప్ప ఉన్న వ్యక్తి ప్రకాష్ రాజ్ మాట్లాడే మాటలు. కోట్ల మంది అనుసరించే రామాయణం మీద, ఆరాధించే రాముడు అనే మహాపురుషుడి మీద వాళ్ళని కించపరుస్తే వీళ్ళకి బాధ కలుగుతుందనే కామన్ సెన్స్ కూడా పక్కన పెట్టి కావాలని ఒక స్క్రిప్ట్ ప్రకారం, పథకం ప్రకారం రాసుకొని వచ్చి మాట్లాడిన మాటలు. అతని వ్యక్తిత్వం చూస్తేనే అసహ్యం వేస్తుంది. అతని మాటల్లో ఉన్న లేఖితనం, వెకిలితనం, భావదారిద్ర్యం చూస్తుంటే కంపరం వేస్తుంది. ఒక వీధి కుక్కొచ్చి కాలెత్తి ఉచ్చబోసినట్టుగా అనిపిస్తుంది, బాధేస్తుంది. ప్రకాష్ రాజ్కి ఇది కొత్త విషయం ఏం కాదు. గళమెత్తుతా అని వచ్చి కాలెత్తటం అనేది ముందు నుంచి ఉన్నది. జస్ట్ పిస్సింగ్ అని ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఒక ఎజెండా ప్రకారం మోదీ మీద, హిందూ ధర్మం మీద, ఆర్ఎస్ఎస్ మీద, పవన్ కళ్యాణ్ మీద అక్కసు వెళ్ళబోసుకుంటూనే ఉన్నాడు. వాళ్ళెవరో తను పట్టించుకున్న దాఖలాలు నాకైతే కనపడలే. కానీ పవన్ కళ్యాణ్ అయితే చివరికి ప్రకాష్ రాజ్ డయేరీ అని పక్కన పెట్టి మరి అతనితో కలిసి 3-4 సినిమాలు పనిచేశాడు కూడా. అది సహనం అంటే. ప్రకాష్ రాజ్ కాంటెంట్ మీద నాకే ఇబ్బంది లేదు. చెప్పాగా, హిందూ ధర్మం ఒక జీవనది. ఒకడు అడ్డుపుల్లో వేసానో ఆనకట్ట కడితేనో ఆగిపోయేది కాదు అది. కాకపోతే ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ ఇంటెంట్. ప్రకాష్ రాజ్ క్రైస్తవుడు కాబట్టి రామాయణం మీద అవాకులు మాట్లాడాడు అన్న నా నమ్మకం నిజం కాకూడదు, నిరూపించాలని అతనుకుంటే అతను పని చేయాలి. రామాయణం మీద, రాముడి మీద ఎలాగైతే వంకరగా నవ్వుతూ తన చుట్టూ 100 మంది తైనాతీల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళతోటి నవ్విస్తూ చప్పట్లు కొట్టిస్తూ ఎలాగైతే మాట్లాడాడో ఎగ్జాక్ట్లీ అలాగే అదే టోన్లో, అదే సెటైర్లు ఇతర మతాల మీద, మత గ్రంథాల మీద, వాళ్ళ మహాపురుషుల మీద, నమ్మకాల మీద కూడా వేస్తూ స్పీచ్లు ఇవ్వాలి. అప్పుడు కానీ అతనికి హిందూ మతం మీద స్పెషల్గా ద్వేషం ఏం లేదు. అన్ని మతాల మీద అతనికి అనుగ్రహాలు, ఆగ్రహాలు ఒకటే అని చెప్పని నేను, నాతో పాటు అతని కోట్లాది మంది అభిమానులు నమ్ముతాం. లేకపోతే ఉత్థిత పాద శునక అంటే ఉత్తినే కాలెత్తే కుక్కలాగా చరిత్రలో మిగిలిపోతాడు. ప్రకాష్ రాజ్ గారు, నేను మోనార్క్ని, నన్నెవరూ పడగొట్టలేరు అని మీరు ఒక ధీమాతో ముందుకైతే వెళ్ళిపోతున్నారు. కానీ ఛాతీ విరుచుకొని ఈ దేశ రాజకీయ చరిత్రలో మీరు ఒక స్టాండప్ కమేడియన్గా మిగిలిపోబోతున్నారన్న స్పృహ మీకు కలగట్లేదు. యూ కెన్ డూ బెటర్ దాన్ దిస్. జస్ట్ సేయింగ్.